సమయం గడిచిపోయింది అన్న సంగతి మర్చిపోతున్నారు. అంటే పనులకు ఇస్తున్న సమయాన్ని బట్టి, కాలక్షేపానికి ఇస్తున్న సమయాన్ని బట్టి, నీ ఆటలకి పాటలకి, నీ చర్చకి, నీ ఏమంటారు ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, ఇంకా ఏదేదో నీ ఇష్టానికి వదిలేస్తున్నా. వాటికి ఇచ్చిన సమయం ఇచ్చి సమయం గడిచిపోయింది. సమయం విలువ కోల్పోయింది. హల్లెలూయా. సమయ విలువ తెలుసుకుందాము గాక. చెప్పు హల్లెలూయా. సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నా. సమయాన్ని బైబిల్ ఏం చెప్తుంది? సమయాన్ని సద్వినియోగం చేస్తున్నా. సంఘం వెలుపటి వారి ఎడల జ్ఞానంగా ప్రవర్తించండి. అంటే కొలస్సీ సంఘానికి దైవజనుడైన పౌలు ఎంత మంచి మాట చెప్పాడు తెలుసా? మీరు విశ్వాసులే, కానీ మీలో కక్షలు ఉన్నాయి, కక్షలకు సమయం గడిచిపోయింది. మీలో పాపం ఉంది, పాపానికి సమయం గడిచిపోయింది. మీలో కోపం ఉంది, కోపానికి మాట్లాడో సమయం గడిచిపోయింది. మీలో విభేదాలు ఉన్నాయి, విభేదాలకు సమయం గడిచిపోయింది. షాపింగ్లకి సమయం గడిచిపోయింది. ఫంక్షన్లకి వినపడలేదు నాకు. ఎవరు మూసుకొని కూర్చోవద్దు. చెప్పు. ఫంక్షన్లకి, ప్రయాణాలకి, నీ ఆటలకి, పాటలకి మాట్లాడో సమయం గడిచిపోయింది. అందుకే అడుగుతున్నా, నీ వయసు ఎంత, నీ ఏజ్ ఎంత? ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? ఫస్ట్ గారు అయిపోయి ఏమంటారు?